హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టీడీపీ పార్టీ, డిఎంకే పార్టీ ఇలాంటి ఎప్పటి నుంచో ఉన్న పార్టీలు, కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి. అయితే కొత్తగా దాదాపు 15 సంవత్సరాల నుంచి వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి మరియు టీడీపీ, డిఎంకే ఇట్లాంటి పార్టీలన్నిటికీ వివిధ ఫండ్ల రూపంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో వేయడం ద్వారా, ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వారికి యానం వచ్చేసి ఇన్కమ్ వస్తుంది. అయితే డిఎంకేకి 180 కోట్లు, యానం వచ్చేసి టీడీపీకి 120 కోట్లు. కానీ కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి యానం వచ్చేసి 686 కోట్లు. అంటే పార్టీ ఫండే ఇంతుంటే వీళ్ళు దోచుకున్న డబ్బంతా ఇంకెంత ఉండాలి మిత్రులారా? కేసీఆర్ కుటుంబ సభ్యులకు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అంతా దోచుకున్న డబ్బే కదా, మన డబ్బే కదా మిత్రులారా. అయితే ఇలా వచ్చిన డబ్బంతా కేటీఆర్ యూట్యూబ్ ఛానళ్లకు మరియు పత్రికలకు వాడుతున్నాడు. ఎలాంటి కార్యక్రమాలకు వాడుతున్నాడంటే మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతను మంచి దారిలో పెట్టడం, రైతుల కష్టాలు తీర్చడం, ఈ పనిలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటే, ఈ కేటీఆర్ ఏం చేస్తున్నాడు? 23 యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని ఈయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురద జల్లడం, కాంగ్రెస్ ఇది చేస్తలేదు అది చేస్తలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పడం, మరియు యువతను రెచ్చగొట్టడం, రైతులను రెచ్చగొట్టడం, ఇవన్నీ కేటీఆర్ ఇట్లాంటి పనులు, లంగ పనులు చేయడానికి, దొంగ పనులు చేయడానికి యూట్యూబ్ ఛానల్ వాడుతున్నారు మిత్రులారా. ఈ కేటీఆర్ చేసే ఈ పనులను మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఇలాంటి అసత్య ప్రచారాలు, ఇలాంటి లంగ మాటలు, దొంగ మాటలు మనం నమ్మొద్దు మిత్రులారా. మనం అందరం ఏకమై వీళ్ళకు సమాధానం చెప్పే బాధ్యత మనపై ఉంది మిత్రులారా.